నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు నగరాలన్నీ ఖాళీ అవుతాయి. లక్షలాది మంది హైదరాబాద్ నుంచి సొంత ఊళ్ళ బాట పడతారు. అయితే ఆ ప్రయాణానికి ప్రధాన మార్గంగా ఉన్న హైదరాబాద్ విజయవాడ 65వ నెంబర్ జాతీయ రహదారి మాత్రం ఇప్పుడు ప్రయాణికుల్లో భయం నింపుతోంది. ఇందుకు కారణం ఫ్లైఓవర్ పనులు సగంలో ఆగిపోవడమే. ఈ నేపథ్యంలోనే టోల్ ప్లాజాల వద్ద టోల్ ఫ్రీ విధానం, అదనపు టోల్ కౌంటర్ల ఏర్పాటు, అలాగే భారీగా పోలీస్ బందోబస్తు అమల్లోకి తెచ్చారు. కానీ ఇవన్నీ సరిపోతాయా? అసలు గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఏంటి? హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు సంక్రాంతి ప్రయాణం నిజంగా సురక్షితమేనా? ప్రయాణికుల అనుభవాలు ఏమంటున్నాయి? హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై సంక్రాంతి ప్రయాణానికి సంబంధించిన గ్రౌండ్ రియాలిటీ మెగా 9 టీవీ స్పెషల్ స్టోరీ. హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు విస్తరించిన 65వ జాతీయ రహదారి తెలుగు రాష్ట్రాల మధ్య రోడ్డు రవాణాకు అత్యంత కీలకమైన మార్గం. సాధారణ రోజుల్లో ఈ రహదారిపై రోజుకు 50,000కు పైగా వాహనాలు ప్రయాణిస్తుంటే సంక్రాంతి పండుగ సమయానికి ఈ సంఖ్య 1,50,000 వరకు పెరుగుతుంది. గత ఏడాది సంక్రాంతి రోజుల్లోనే మొత్తం 9,50,000కు పైగా వాహనాలు ఈ మార్గంలో ప్రయాణించాయి. ఈ భారీ రద్దీని దృష్టిలో పెట్టుకుని NHAI ఈ జాతీయ రహదారిపై మొత్తం 17 బ్లాక్ స్పాట్లను గుర్తించింది. ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. దీనికోసం కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారి భద్రతకు 325 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. ప్రమాదాలకు కారణమవుతున్న ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు, ఇతర మౌలిక సదుపాయాలు నిర్మించాలని నిర్ణయించారు. 2024 జూన్లో ఈ పనులు ప్రారంభమయ్యాయి. 6 నెలల్లో పూర్తి కావాల్సిన ఈ ప్రాజెక్ట్ ఏడాదిన్నర గడిచినా ఇప్పటికీ 30% కూడా పూర్తి కాని పరిస్థితి. అక్కడక్కడ తవ్వి వదిలేసిన గోతులు, సగంలోనే ఆగిపోయిన ఫ్లైఓవర్ నిర్మాణాలు, రాత్రివేళ సరైన లైటింగ్ లేకపోవటం, స్పష్టత లేని సూచిక బోర్డులు ఇవన్నీ కలిసి చిన్న నిర్లక్ష్యం జరిగిన పెద్ద ప్రమాదాలకు దారితీసే ప్రమాదకర పరిస్థితిని ఈ జాతీయ రహదారిపై సృష్టిస్తున్నాయి. మరోవైపు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్ నుంచి కోదాడ వరకు ప్రయాణం వాహనదారులకు గుండెల్లో దడ పుట్టిస్తోంది. చౌటుప్పల్ వద్ద అండర్ పాస్ పనులు ఇంకా ప్రారంభం కాలేదు. పెద్ద కాపర్తి, చిట్యాల ఫ్లైఓవర్లు సగంలోనే నిలిచిపోయాయి. వాహనాలను సర్వీస్ రోడ్లపైకి మళ్లించడంతో సన్నని దారుల్లో వేలాది వాహనాలు ఇరుక్కుపోతున్నాయి. సూర్యాపేట జంక్షన్, జమ్మిగడ్డ, మునగాల, కోదాడ ప్రాంతాల్లో అసంపూర్తి వంతెనలు ప్రమాదాలను పెంచుతున్నాయి. చిన్న యాక్సిడెంట్ జరిగినా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోతూ ఉండటంతో ప్రయాణికులు గంటల కొద్దీ రోడ్లపైనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అత్యవసర వాహనాలకు కూడా దారి దొరకని పరిస్థితులు కనిపిస్తున్నాయి. NH65 మీద సంక్రాంతి సీజన్లో లక్షల వాహనాలు ఒక్కసారిగా రోడ్లెక్కడంతో పోలీసులకు, NHAI అధికారులకు ట్రాఫిక్ నియంత్రణ తలకు మించిన భారంగా మారింది. సంక్రాంతి రద్దీని తగ్గించేందుకు NHAI టోల్ ప్లాజాల వద్ద టోల్ ఫ్రీ కాన్సెప్టును అమలు చేసేందుకు కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. రద్దీ ఎక్కువైన సమయంలో బూమ్ బ్యారియర్లు ఎత్తివేసి వాహనాలు ఆగకుండా వెళ్లేలా చేస్తున్నారు. ఫాస్టాగ్ లేన్ల ద్వారా నిరంతర వాహన ప్రవాహం కొనసాగుతోంది. అదేవిధంగా శాటిలైట్ సిగ్నల్స్ ఆధారంగా టోల్ ప్లాజాల వద్ద వాహనాల కదలికలను రియల్ టైంలో పర్యవేక్షిస్తున్నారు. కంట్రోల్ రూమ్ నుంచి రద్దీ పెరిగిన ప్రాంతాలను వెంటనే గుర్తించి పోలీస్, హైవే సిబ్బంది, క్రేన్, అలాగే అంబులెన్స్ యూనిట్లను అప్రమత్తం చేస్తున్నారు. ట్రాఫిక్ అధికంగా ఉన్న సమయంలో ప్రత్యామ్నాయ మార్గాలపై సమాచారం అందించే ప్రయత్నం కూడా సాగుతోంది. కానీ రోడ్డు పరిస్థితి మారకపోతే ఈ టెక్నాలజీ ఒక్కటే సరిపోదన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. సంక్రాంతి పండుగకు కూడా శాశ్వత నిర్మాణాలు కాకపోయినా కనీస భద్రతా చర్యలు మాత్రం ఇప్పుడే అమలవ్వాలి. కనీసం తాత్కాలికంగా రోడ్ల మరమ్మతులు చేయాలని, ఈ సంక్రాంతి ప్రయాణం 2 రాష్ట్రాల ప్రజలకు నరకంగా కాదు సంబరంగా మారాలని కోరుకుందాం.